నమస్కారం అండి. ఈరోజు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు జడ్చర్ల నియోజకవర్గంలోని జడ్చర్ల మండలంలో చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జడ్చర్ల మండలానికి రూరల్ మండలానికి సంబంధించి 36 గ్రామ సంఘాలు 924 ఎస్హెచ్జీస్ ఉన్నాయి. ఇందుకు గాను 9994 మెంబర్స్ ఉన్నారు. వీటికి ప్రతి ఒక్క మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసి కొంతమంది మహిళలకు చీరలు వారి చేతుల మీదుగా అందేయడం జరిగింది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రస్తుతం చీరలు రావడం జరిగింది. అదేవిధంగా సంఘంలో లేని మహిళలకు కూడా త్వరలో అందరికీ అందజేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఒక యాప్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యాప్ ద్వారా సార్ చేతుల మీదుగా ఈరోజు కొంతమందికి ఇచ్చిండ్రు. ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ మొత్తం పంపిణీ కార్యక్రమాలు చేస్తాము. ఆ చీర కలరు రంగు అనేది మోడల్ అనేది మహిళల ద్వారానే గుర్తింపు మహిళలను పిలిచి మహిళల ద్వారానే ఎంపిక చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు బ్లూ కలర్ రంగును ఎందుకోసం ఎంచుకున్నారంటే మహిళల ఆకాశం అంతా ఎత్తు ఎదగాలనే ఉద్దేశంతో నీలిరంగు చీరను తీసుకోవడం జరిగింది. ఇది మహిళలను పిలిపించి చర్చ చేసి కమిటీ చేసి అందరికీ ఒకే రకమైన చీర మహిళా చీర అని అంటే యూనిఫామ్గా మహిళలంటే కులమత భేదాలు లేకుండా మహిళలంటే సమానం అనే ఉద్దేశంతో ఈ చీరను గుర్తించి ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది. దీనికి మహిళా సంఘాల తరఫున సారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మా మండల సమాఖ్యకు సంబంధించి బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సు 11 మండలాలకు మొదటి విడతగా ఇచ్చిన అందులో జడ్చర్ల మండలం కూడా ఒకటి. బస్సులకు అధిపతులను చేసి ప్రతి నెల 69,000 రూపాయలను మనకు ఇన్కమ్ కింద మండల సమాఖ్యలకు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి కానీ మహిళల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మండల సమాఖ్యను కూడా రావడం జరిగింది. మండల సమాఖ్యలో జరిగే కార్యక్రమాలను అడిగి మహిళలను అడిగి తెలుసుకొని కొంత సమయం కేటాయించి వాళ్ళకి సంబంధించిన సమస్యలకు కొంత నిధులు కూడా కేటాయిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందుకు మా మహిళా సమాఖ్య తరఫున సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.